వాతావరణం చల్లగా అయింది. వర్షం వచ్చి కూడా వెలిసిపోయింది. ఎక్కువ రాలేదు, లైట్గా ఇట్లా వచ్చి వెలిసిపోయింది. ఇప్పుడు కూడా లైట్గా ముసురు అయితే పడుతుంది, కనపడుతుంది. నేను పడుకొని లేచే వరకు చల్లటి సాయంత్రంలో ఇట్లా మిరపకాయ బజ్జీలు సమోసా తెచ్చిస్తే ఎంత బాగుంటుంది కదా. అట్లే మా ఆయన అయితే ఇలా అయితే తెచ్చిండు. ఎప్పుడు కానీ మా పిల్లలు అడిగిందే తెస్తారు, నేను మాత్రం ఎప్పుడు ఏంది అడగను. తీసుకురా అని, కూరగాయలు తీసుకురా, అవి తీసుకురా, ఇవి తీసుకురా, ఇంట్లోకి సామాన్ తీసుకురా అని అడుగుతుంది. కానీ నేను ఇట్లాంటివి అయితే ఇప్పుడు నేను అడగను. ఫోన్ చేసి మాత్రం మా పిల్లలే అడుగుతుంటారు. మా పిల్లలు కూడా ఇట్లాంటివి అడగరు. ఏవైనా కానీ నూడిల్స్ సాయంత్రం టైంలో అడగాల్సింది వాళ్ళైతే నూడిల్సే, కట్లెట్ గట్లాంటివి అడుగుతారు. ఈరోజు మేము ఎవ్వరం అడగకపోయినా కానీ బజ్జీలు సమోసాలు అయితే పట్టుకొచ్చిండు. సరునార్ పోయిండంట. సరునార్ దగ్గర గాంధీ బొమ్మ కాడ ఫేమస్ మిరపకాయ బజ్జీలు, చాలా ఫేమస్. మా పెళ్ళైన కొత్తలా మా ఆడున్న రోజులు, ఆ ఏరియాలో ఉన్న రోజులు మాత్రం ఎప్పుడు తెస్తుండే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం అయితే తేవడము. ఆ ఏరియాకి పోయిండంట, అందుకే పట్టుకొచ్చిండు. ఆడ చాలా బాగుంటాయి. ఇప్పుడు కూడా ఒక అంకుల్ దగ్గరికి అయితే, షాప్ కాడికి అయితే పోతాము. ఎన్నిసార్లు ఆ షాప్ దగ్గరికి పోయినా ఇవే బజ్జీలు తెస్తాడు ఆ అంకుల్ అయితే. ఆడికి పోయినప్పుడల్లా జర్రసేపు కూసోరా అని చెప్పి ఆ బజ్జీలు అయితే తెప్పిస్తుంటాడు. మా ఫ్యామిలీ అంకుల్ అంకులు మేము ఆడున్నప్పుడు ఆ ఏరియాలో ఉన్న రోజులు అయితే మేమైతే ఈడైతే మేము చాలా తెప్పించుకొని తింటున్నాము. ఊక తెప్పించుకుంటుండే వారానికి ఒకసారి. వీడికి వచ్చినాక సంవత్సరాల తరబడి కూడా తెచ్చుకోలేదు, కానీ ఇన్ని రోజులైనా మాత్రం అదే టేస్ట్ ఉంది. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎంతమంది తిన్నారో కామెంట్లో అయితే చెప్పండి. వీడియోని ఇస్తే లైక్